వేలాది వందనాలు తెలియజేస్తున్నామండి. యేసుక్రీస్తు సృష్టికర్తైన దేవుడు, యేసుక్రీస్తు ఈ లోకంలో మరి ఆయన సంచరిస్తున్న దినాల్లో మరి 2025 సంవత్సరం అండి ఆయన భూమి మీద మానవుడిగా జన్మించి మనిషి రూపంలో మరి దేవాతి దేవుడు ఆయన ఈ లోకంలో కన్య గర్భమందు జన్మించి 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించి 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించారండి. యేసుక్రీస్తు ఆయన సువార్తను ప్రకటిస్తూ పరలోకము గురించి అలాగే ఈ లోకంలో మరి యేసు దేవుడు ఆయన సృష్టికర్త అయిన దేవుడు అనేక మంది మరి వ్యాధులతో బలహీనతలతో ఎన్నో భయంకరమైన అపవాది చేత పీడించబడుతూ మరి భయంకరమైన వ్యాధులు కలిగి ఉన్న వారిని అందరినీ కూడా పక్షవాయు గల వారిని కూడా ఆయన బాగు చేశాడండి, అందరికీ మేలు చేశాడు. కనుక దేవుని వద్దకి వచ్చిన వారిని ఎవరిని కూడా ఆయన తిరిగి ఒట్టిగా పంపేయలేదండి. కనుక ఎంతమంది అయితే మరి ఆయన దగ్గరికి వచ్చారో ప్రభువా మమ్మల్ని బాగు చేయంటే బాగు చేశాడండి. కుంటివారిని నడిపించాడు, గుడ్డివారికి చూపునిచ్చాడు. ఆయన వద్దకు వచ్చిన వారు ఎవరూ కూడా మేలు పొందకుండా తిరిగి వెళ్ళలేదండి. కనుక యేసుక్రీస్తు నందు ఎవరైతే విశ్వాసం ఉంచారో ఈయన దేవుడని ఒప్పుకుంటారో వారి పట్ల మీకు ఏ అవసరత కలిగినా ఆయన సహాయం చేసే దేవుడు అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆయన దేవుడై ఉన్నాడు, అందరికీ దేవుడై ఉన్నాడండి. భూమి మీద ఉన్న ప్రజలందరికీ దేవుడు ఆయన. కనుక మరి నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒక్కసారి విశ్వాసం ఉంచితే ప్రభువా నా సమస్య ఇది, నా బలహీనత ఇది, మరి నన్ను బాగు చేయి అని నీవు ఉన్న చోటున ఆయన వేడుకుంటే కనుక నీ ప్రార్థన ఆలకించే దేవుడు, నీ మనవి ఆలకించే దేవుడు అండి. ఆయన స్వస్థపరిచే దేవుడు, బాగు చేసే దేవుడు అండి. ఆయన అంటాడు, గుడ్డివాడు దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా అని. గుడ్డివాడు ఈ సమయము యేసు ప్రభు దాటిపోతే నేను ఎప్పటికీ గుడ్డివాడుగానే ఉండిపోవాలి. నా జీవితం అంతా మరి ఒక గుడ్డు బ్రతుకులో నేనేమీ చేయలేకపోతున్నాను, అడుక్కుంటాం తప్ప నా పరిస్థితి అంతా కూడా అందరికీ ఉపయోగం లేని వ్యక్తిగా ఉన్నాను. అయ్యా దావీదు కుమారుడా నన్ను దాటిపోకు అని కేకలు వేస్తుంటే యేసు ప్రభు ఆగిపోయి ఆ గుడ్డివాడికి దగ్గరికి రమ్మని, మరి నీవు ఏమి కావాలంటే నేను చూపు పొందకోరుచున్నానంటే దేవుడు చూపునిచ్చాడండి. ఆయన దాటిపోయే దేవుడు కాదు, ఆయన మరి దాటిపోయే దేవుడు కాదండి, ఆయన సమీపం ఉండే దేవుడు. నువ్వు అడిగితే నీ అవసరం తీర్చి వెళ్ళే దేవుడు అండి, విడిచిపెట్టేసే దేవుడు కాదు. కనుక ఆయన వద్దకొచ్చి వారిని ఎవరిని తోసివేయడండి. మరి యేసుక్రీస్తు ఆ దినాల్లో లాజరు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన మరి చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత కౌరు పంపారు, యేసు ప్రభు ఎక్కడో ఉన్నారు దూరాన్న. ఆయన మరి ప్రభువా నువ్వు ప్రేమించున్నా మరి ఆ లాజరు చనిపోయాడు, నువ్వు త్వరగా రా రోగి అయి ఉన్నాడు అని అంటే ఆయన మరి ఆలస్యమైనప్పుడు రోగిగా ఉన్నప్పుడే ఆయన మరి ఆలస్యమైంది రాలేదు అనేసి ఆయన చనిపోయాడు. కనుక సమాధి చేశారు, తీసుకెళ్లి 4 రోజులు అయిపోయింది. యేసు ప్రభు మరి రావటం జరిగిందండి. యేసు ప్రభు వచ్చి అడుగుతున్నారు, లాజరు ఎక్కడున్నాడు అంటే సమాధిలో ఉన్నాడు. అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే కనుక మా తమ్ముడు లాజరు చనిపోబోతుడే, నువ్వు బాగు చేద్దు అంటున్నారు. యేసు ప్రభు అన్నాడు, నువ్వు నమ్మిక ఉంచు, దేవుని ఒక మహిమను నువ్వు చూస్తావు అని చెప్పినప్పుడు నిజంగా సమాధి ఎక్కడ, లాజరుని ఎక్కడ సమాధి చేశారని తీసుకెళ్ళినప్పుడు ఆ సమాధి రాయి పొరలించమని అక్కడ అన్నారు కదా చాలు. మరి ఏమంటున్నారంటే అయ్యా ఇప్పటికి 4 రోజులు అయింది, మరి ఆ శవం కంపొస్తుంది. అవునండి, ఎవరైనా చనిపోతే మరి ఆ క్షణానికి ఆ క్షణం ఎవరు కూడా శవాన్ని ఇంటికాడ ఉంచరండి, ఎందుకంటే స్మెల్ వచ్చేస్తుంది. అలాగా వారు కూడా అంటున్నారు. కానీ అక్కడ అంటున్నారు కదా దేవుని మహిమను చూస్తావు, నువ్వు విశ్వాసం ఉంచు అన్నప్పుడు ఆ రాయిని పొరలించమంటే పొరలించాక లాజరు బయటికి రా అనగానే చనిపోయిన లాజరు అండి 4 రోజులు సమాధిలో ఉన్న ఆ లాజరు కట్లతో సజీవుడిగా లేచి వచ్చాడండి. దేవుడి మాట ఎంత శక్తి గల మాటో చూడండి. సృష్టికర్త అయిన దేవుడండి యేసుక్రీస్తు మాట ఇస్తే నువ్వు బాగుపడతావు. చనిపోయిన లాజరు 4 రోజుల నుండి
సమాధిలో నుండి లాజరు బయటికి రా అంటే సజీవుడిగా వచ్చాడండి లేచి. కనుక నువ్వు ఎంత రోగివైనా, ఎలాంటి బలహీనత అయినా, నీ ఎలాంటి సమస్య అయినా, ఒకవేళ మరణ పడక మీద ఉన్న వ్యాధినైనా దేవుడు స్వస్థపరచగలడు. కనుక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఆయన బాగు చేసే దేవుడు. ఈయన దాటిపోయే దేవుడు కాదు, రక్షించే దేవుడు. ఈయన స్వస్థపరిచి బాగు చేసే దేవుడు అండి. మీరు మీ ఇంటి వారు విశ్వాసం ఉంచండి. దేవుడు మీకు కూడా మేలు చేసి మిమ్మల్ని ఆనందింపజేసే దేవుడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాగణుడు అయిన తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన మా దేవ, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు ప్రభువా. మరొకసారి నా ప్రభువా, ఈ యొక్క నాయన అప్పనపేట గ్రామాన్ని మీరు ప్రేమించిన ఆయన మరొకసారి మీ మాటలు ప్రకటించడానికి ఈ రీతిగా తీసుకొచ్చిన విధానం బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు నాయన. నిజమైన ఆయన ప్రభు, ఆత్మ సంబంధమైన గుడితనములో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి ప్రభువా. నాయన సత్యాన్ని గ్రహించినట్లుగా వారి హృదయాలు తెరవండి దేవా. మాటల్లో ఉన్న అంతరార్థాన్ని గ్రహించినట్లుగా హృదయాలను తెరవండి దేవా. నా తండ్రి, ఇక్కడ ప్రకటించబడిన ప్రతి ఒక్క మాట కూడా నాయన ప్రభు ఎంతమంది అయితే విన్నారో వారి హృదయాల్లో నాయన ప్రభు మొలకెత్తినట్లుగా, నాయన ప్రభు మార్గము సత్యము మీరై ఉన్నారన్న సత్యాన్ని గుర్తెరిగినట్లుగా వారి మనోనేత్రాలు తెరవండి దేవా. వారి హృదయాలు తెరిచి వారి జీవితాల్లో నెమ్మదిని, సమాధానాన్ని ఇచ్చి నీ గొప్ప రక్షణ ప్రభువా ఈ గ్రామానికి నాయన విన్న ప్రతి ఒక్కరికి నీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున స్తోత్రాలు చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి.